లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. దేశ ప్రజలందరూ ఈ నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఎందుకంటే ఎంఐఎం అధినేత సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఢీకొట్టేందుకు బీజేపీ మాధవీలతను రంగంలోకి దింపింది. మొదటి నుంచి ఆమె హిందుత్వ ఎజెండాతో తన ప్రచారాన్ని కొనసాగించారు. అంతేకాదు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో కూడా నిలిచారామె. పోలింగ్ రోజున కూడా మలక్పేట నియోజకవర్గంలో ముస్లిం మహిళా ఓటర్ల పట్ల వింతగా ప్రవర్తించారు. వారు ధరించిన బుర్ఖాను తొలగించి గుర్తింపు కార్డుల ఆధారంగా వారి ముఖాలను పరిశీలించి కేసుల పాలయ్యారు మాధవీలత. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో 48.48% పోలింగ్ నమోదైంది. ఈ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా గోషామహల్ నియోజకవర్గంలో పోలింగ్ నమోదైంది. 54.72% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 2019 ఎన్నికలతో పోల్చితే ఇది ఎక్కువ అని పేర్కొన్నారు. ఇక గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకుడు రాజాసింగ్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని గోషామహల్లో అత్యధికంగా పోలింగ్ నమోదు కావడంతో రాజాసింగ్ తన మార్కును చూపించుకున్నట్లు తెలుస్తోంది. పోలైన ఓట్లలో అధికంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు పడి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ విశ్లేషకులు ఊహించినట్టే జరిగితే అసదుద్దీన్ ఓవైసీకి మాధవీలత గట్టి పోటీని ఇచ్చినట్టే. మరోపక్క జాతీయ రాజకీయాల్లో ముస్లిం మైనారిటీల గొంతుకగా నిలిచిన అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని సుస్థిరం చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన పోలింగ్లో 65% పైగా ఓట్లతో మరింత మెజారిటీ సాధించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాయి. బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మజ్లిస్ను ఈసారి ఓడించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి మాధవీలతను ఆయనపై పోటీకి నిలబెట్టింది. మజ్లిస్కు చెక్ పెట్టడానికే తను రంగంలోకి దిగానని కొన్ని నెలలుగా మాధవీలత సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నప్పటికీ స్థానిక బీజేపీ యంత్రాంగాన్ని ఆశించిన స్థాయిలో వినియోగించలేకపోయినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.